హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీలో పింఛన్లపై కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి సమాచారం అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్గదర్శకాలతో పెన్షన్ పంపిణీని మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక నుంచి పెన్షన్ అందుకుంటున్న వారు వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా మూడవ నెలలో 2 నెలల పెన్షన్ను కలిపి మొత్తం 3 నెలల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అలాంటి వారు మళ్ళీ పెన్షన్ పొందాలంటే ప్రత్యేక పరిష్కారాలు రూపొందించి వారికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఒక నెలలో ఎవరైనా అందుబాటులో లేక పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ను తిరిగి ఇవ్వరాదని ఉన్న నిబంధన ఆధారంగా ఆన్లైన్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. కానీ తాజాగా చంద్రబాబు సర్కారు ఈ నిబంధనలను సవరించింది. ఇకపై 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని 3వ నెలలో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పు ద్వారా పెన్షన్ల పంపిణీని సులభతరం చేయడం లక్ష్యంగా తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాలను ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయని ఆయన ప్రకటించారు. ఒకవేళ పెన్షన్దారులు వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ తర్వాత వారు పెన్షన్ పొందటాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పెన్షన్ పునరుద్ధరించడానికి వారు దరఖాస్తు చేసుకుంటే పునఃప్రారంభం చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణిస్తే చనిపోయిన వ్యక్తి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.